తెలియనోడు లేరు. నిరాడంబర వ్యక్తి, ప్రజలకి చేరువలో ఉంటూ తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తుంది. ఏ హాస్పిటల్ అయినా, ఏ ఆఫీస్ అయినా, ఎవరైనా సమస్య తీసుకొస్తే వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతానికి పోయి వారి యొక్క అభ్యర్థనను అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి సాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కూడా పెద్దది కాదు, చిన్న పార్టీ యాక్సిడెంట్తో ఈరోజు మేమందరం దుఃఖిస్తున్నాం. ఏంటంటే పద్మనాభరెడ్డిని కాపాడుకోలేకపోయినా వారికి. అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోయినాం. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు కోటేశ్వర రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, వెంకటశాస్త్రి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు. అది కాకుండా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు పద్మనాభరెడ్డి యొక్క అకాల మరణం పట్ల ప్రతి ఒక్కరు చింతిస్తున్నారు. కుటుంబం ఎలా ఓర్దాల్చాలో మాకు అందరికీ అర్థం కావడం లేదు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయిన దానికి వ్యక్తిగతంగా నేను చాలా గురైనాను. ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేశాం. వ్యక్తిగా చాలా నిబద్ధత గల వ్యక్తి, చాలా మనోధైర్యం గల వ్యక్తి. ఎన్ని ఇబ్బందులున్నా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు చిన్నపాటి యాక్సిడెంట్ మేము కోల్పోయినాం. ఏదో భగవంతుడు మా మీద ఎందువల్ల తెలుసలే, కానీ వారి కుటుంబానికి అంతగా ఎప్పుడు ఎల్లవేళ మేమందరం ఉంటామని మనం చేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని భగవాన్ని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మేమందరం దర్శిస్తామని మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని సీనియర్ నాయకులు, మంచి వ్యక్తి పాలవల్లు పద్మనాభరెడ్డి గారు అకస్మాత్తుగా ఈరోజు ఉదయం నిన్న రాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించడం అటు పార్టీకి ఇటు కావలి ప్రజలకు తీరని లోటు. అలాంటి వ్యక్తి మనకి పార్టీకి అంకిత భావంతో, నిబద్ధతతో ఏ పేదవానికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నా అని పిలవగానే నేనున్నానంటూ ముందుకు వస్తూ చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉంటూ ఈ కావలి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పద్మనాభరెడ్డి గారు మరణించడం చాలా దురదృష్టకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని మన ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించేందుకు మమ్మల్ని పార్టీ తరఫున ఎక్స్ విజయ డైరీ చైర్మన్ సుధీర్ అన్నని, ఎక్స్ జడ్పీటీసీ వెంకటశేషయ్య గారిని ఇక్కడికి వారి ఇదితో మమ్మల్ని ఇక్కడ పంపటం, వారి ఆదేశానుసారం మేము ఇక్కడికి రావటం, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటామని, అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి పెద్దలు చెప్పమని చెప్పారు. ఆ విధంగా వారికి అండగా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆయనకు మరొక్కసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. जोहार पद्मनाभरेड्डी, जोहार पद्मनाभरेड्डी, जोहार पद्मनाभरेड्डी, जोहार। अमर रहे पद्मनाभरेड्डी, अमर रहे पद्मनाभरेड्डी गारू, अमर रहे पद्मनाभरेड्डी गारू, जोहार पद्मनाभरेड्डी गारू, जोहार पद्मनाभरेड्डी गारू।
चलना अन्न बाड़ी आगे Thank you.